Hello students, welcome to today's video classroom. Subject Computer Science, paper Programming in C++. Today topic multiple inheritance, which is the important topic. Sometimes explain the multiple inheritance antaru లేదా write a program to demonstrate multiple inheritance. So we know already that what is inheritance? Deriving a class from existing class is called as inheritance. Now multiple inheritance means deriving single base derived class from more than one base class, that is called as a multiple inheritance. Deriving a single class from more than one base class is known as a multiple inheritance. That only రెండు బేస్ క్లాసెస్ ఉంటాయి, ఓన్లీ సింగిల్ derived క్లాస్ ఉంటాయి. Okay, multiple inheritance allows to combine the features of several existing classes as a starting point for defining the new classes. That means ఇక్కడ టూ క్లాస్, ఏ క్లాస్లో ఉన్నటువంటి ఫీచర్స్, బి క్లాస్లో ఉన్నటువంటి ఫీచర్స్ రెండు కూడా సి క్లాస్లోకి ఇన్హెరిటెన్స్ అవుతాయి. అంటే ఏలో ఉన్న పబ్లిక్ మెంబర్స్, బిలో ఉన్న పబ్లిక్ మెంబర్స్ అన్నీ కూడా సిలోకి రావడం జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ ఏ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సి గివ్ ద డెఫినేషన్ అండ్ గివ్ ది స్ట్రక్చర్ and give the syntax. What is the syntax? How to derive a class. Generally మనం ఏం చెప్పుకున్నాము, how to define a derived class. Class derived colon visibility mode base class. ఓన్లీ సింగిల్ బేస్ క్లాస్ ఉంటే బేస్ క్లాస్ వరకు వచ్చింది. మరి మల్టిపుల్ బేస్ క్లాసెస్ ఉన్నాయి కదా, మరి అప్పుడు ఎలా డిఫైన్ చేస్తాము? లైక్ దిస్: క్లాస్ derived క్లాస్ నేమ్ colon visibility mode base class 1, visibility mode base class 2. So this visibility mode is for this base class, this visibility mode is for this base class. అంటే ఇక్కడ ప్రైవేట్ ఉందనుకోండి, అంటే ఈ ఫస్ట్ బేస్ క్లాస్లో ఉన్నటువంటి ప్రైవేట్ మెంబర్స్కి మాత్రమే విజిబిలిటీ యాడ్ అవుతుంది. ఇక్కడ ఉన్న విజిబిలిటీ మోడ్ ఓన్లీ ఈ బేస్ క్లాస్ యొక్క మెంబర్స్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. సో సేమ్ ఏబిసి ఈ స్ట్రక్చర్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే, ఫస్ట్ క్లాస్ ఏ ఉంటుంది, క్లాస్ బి ఉంటుంది. క్లాస్ సి మాత్రం డిరైవ్డ్ ఫ్రమ్ క్లాస్ ఏ, క్లాస్ సి కోలన్ పబ్లిక్ బేస్ క్లాస్ 1 ఏ కామా స్పేస్ ఇవ్వాలి, మళ్ళీ పబ్లిక్ బేస్ క్లాస్ బి. ఇక్కడ పబ్లిక్ అని ఇవ్వచ్చు, ప్రొటెక్టెడ్ ఇవ్వచ్చు, లేదా ప్రైవేట్, దట్ ఈస్ యువర్ ఛాన్స్. సో దిస్ ఈజ్ ఏ సింపుల్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సో అట్లీస్ట్ ఎవ్రీ వన్ మస్ట్ అడ్రస్ దిస్ క్వశ్చన్ లైక్ దిస్. అంటే ఎగ్జామినేషన్లో అడిగినప్పుడు మల్టిపుల్ అన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇది నేర్చుకోండి సార్, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో డెఫినేషన్ నేర్చుకోండి. ఫస్ట్ వి రైట్ ద డెఫినేషన్ అండ్ గివ్ సింపుల్ డయాగ్రామ్ అండ్ గివ్ ద సింపుల్ సింటాక్స్ అండ్ గివ్ ద సింపుల్ ఎగ్జాంపుల్. అప్ టు రాసినా కూడా నియర్లీ మీకు 10 మార్క్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ప్రోగ్రామ్ వచ్చేసరికి సింపుల్, అదే ప్రోగ్రామ్ని సేమ్ ఇదే ప్రోగ్రామ్ని మనం ఇంప్లిమెంటేషన్ చేద్దాం. దీంట్లో ఏం చేస్తాం, ఒక ఏ అనే వేరియబుల్ని డిక్లేర్, ఇక్కడ ఒక బి అనే వేరియబుల్ డిక్లేర్ చేద్దాం, ఇక్కడ రెండింటిని యాడ్ చేద్దాం. దట్స్ ఇట్. చూడండి, క్లాస్ ఏ, హియర్ ఐ హ్యావ్ ద వేరియబుల్, వన్ వేరియబుల్ క్లాస్ ఇంటీజర్ ఏ వేరియబుల్ అండ్ గెట్ ఏ అంటే ఏ అనే వేరియబుల్ని రీడ్ చేస్తున్నాం. దట్స్ ఇట్. దెన్ క్లాస్ బిలో ఏం చేస్తున్నాం, రెండు కూడా పబ్లిక్ మోడ్. క్లాస్ ఏ పబ్లిక్, ఏ అనే వేరియబుల్ డిక్లేర్ చేస్తాను, గెట్ ఏ. సో ఐమ్ డిఫైనింగ్ ఏ మెంబర్ ఫంక్షన్. విత్ ఇన్ ద మెంబర్ ఫంక్షన్ వాట్ ఆర్ రీడింగ్, ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ అండ్ సీన్ ఏ. అంటే ద క్లాస్ ఏలో ఐఎమ్ రీడింగ్ ద వాల్యూ ఆఫ్ ఏ. నెక్స్ట్, అండ్ ద క్లాస్ బి ఐఎమ్ డిఫైనింగ్ విత్ ఇన్ ద క్లాస్ బి, విత్ ఇన్ ద పబ్లిక్ సెక్షన్ ఐఎమ్ డిఫైనింగ్ ఏ వేరియబుల్ బి అనే వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను. వాట్ గెట్ బి అనే ఒక మెంబర్ ఫంక్షన్ డిఫైన్ చేస్తాను. ఇక్కడ ఎంటర్ ద వాల్యూ ఆఫ్ బి అండ్ సీన్ గ్రేటర్ దెన్ బి. అంటే ఇక జనరల్గా అందరూ మీకు తెలుసు ఎలా రీడ్ చేయాలి, ఎలా డిస్ప్లే చేయాలి, ఎలా రీడ్ చేయాలి, అందుకని ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. అంటే వీఆర్ డిఫైనింగ్ ద క్లాస్ ఏ డిఫైన్ చేస్తాం, క్లాస్ బి డిఫైన్ చేస్తాం. క్లాస్ ఏలో ఏ అనే మెంబర్ వేరియబుల్ డిక్లేర్ చేస్తాం, గెట్ ఏ అనే ఫంక్షన్లో ఏ వాల్యూని రీడ్ చేస్తాం. క్లాస్ బి ఉంది, క్లాస్ బిలో బి అనే వేరియబుల్ ఉంది, గెట్ బి అనే ఫంక్షన్ని డిక్లేర్ చేయడం జరిగింది. నౌ కమింగ్ టు ద క్లాస్ సి, ఐఎమ్ deriving class C from class A and class B. That's why ఈ రెండింటి మధ్యలో కామా ఇవ్వడం జరిగింది. Now automatically all the public members of A
అండ్ పబ్లిక్ మెంబర్స్ ఆఫ్ బి బికమ్స్ ద పబ్లిక్ ఇన్ ద క్లాస్ సి. అంటే ఇప్పుడు క్లాస్ సిలో ఏమేమి వేరియబుల్స్ ఉంటాయి చూడండి, బాగా గమనించండి. ఏ వేరియబుల్, ఏ క్లాస్లో ఏ అనే వేరియబుల్ ఉంది అండ్ గెట్ ఏ ఫంక్షన్ ఉంది. బిలో బి వేరియబుల్ ఉంది, గెట్ బి ఫంక్షన్ ఉంది. సిలో ఓన్లీ సమ్ అనే ఫంక్షన్ ఉంది. నౌ సి ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ఏ కామ్ ఏ అండ్ బి. సో నౌ ఆటోమేటికలీ సి విల్ గెట్ ద ఏ, బి, get a, get b, sum. So here I am directly accessing a comma b. Sir, a plus b and direct చేస్తున్నాయి. What is a comma b here? A is a variable, b is a variable. సార్ ఇక్కడ సి క్లాస్లో మనం ఏ అనే బి అనే వేరియబుల్ డిక్లేర్ చేయలేగా. ఏ అండ్ బి ఆర్ ఇట్ ఈజ్ ఇక్కడ డిక్లేర్ చేయకున్నా కానీ ఏ అండ్ బి ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ద క్లాస్ ఏ అండ్ క్లాస్ బి. సో ఇన్ ద మెయిన్ క్లాస్ ఐఎమ్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ ఫర్ ద ఓన్లీ derived class, that is the C అనే క్లాస్కి మాత్రమే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. బై యూజింగ్ దిస్ ఆబ్జెక్ట్ వీ కెన్ కాల్ ద గెట్ ఏ మెథడ్, గెట్ బి మెథడ్ అండ్ సమ్ మెథడ్. సో దిస్ ఈజ్ అ మల్టిపుల్. సో ఐమ్ టేకింగ్ యువర్ సింపుల్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ప్రోగ్రామ్, ఈజీ టు రిమెంబర్, ఈజీ టు అండర్స్టాండ్ పర్పస్ కోసం. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తూ ఉంది కనుక ఈ టాపిక్ని ఈజీగా మీరు ఎలా ట్యాకిల్ చేయాలనే ఉద్దేశంతో సింపుల్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. సో ప్రాక్టీస్ దిస్ థియరీ టాపిక్ and diagram, syntax, example and program. So now we have completed this inheritance chapter.